ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అసలు విషయం చెప్తే పిచ్చి నీకు, నీ తల్లికి, నీ చెల్లికి పడతాదల్లుడు. మా నాయన నీ పేరు మీద నీకు తెలియకుండా రాసిన ఆస్తిని నీకు తెలియకుండా లాగేసుకోవడం నా వల్ల కాలేదల్లుడు. కానీ నా కూతురు ఈ పెండ్లి విషయాన్ని అడ్డు పెట్టుకుని చిటికెలో లాగేసుకునుండాది. ఇదిగో రిజిస్ట్రారు, ఆ పత్రాలిటివ్వు. ఇదిగోండి మేడం. అది ఏం శారదా, ఎట్టా ఉండాది నా కూతురు కొట్టిన దెబ్బ? రే భద్రు, మ్యాగీ, వెంటనే 2 జేసీబీలకి కాల్ చేయరా. 1,00,000 రూపాయలు వాళ్ళకి ఇప్పుడే సెండ్ చేయరా. 10 నిమిషాల్లో ఈ ఇల్లు మొత్తం నేలమట్టం అయిపోవాలి. మ్యాగీ, ఏం కూస్తున్నావే? ఈ ఇంటి జోలికి, ఇంట్లో వాళ్ళ జోలికి వస్తే వస్తే చెప్పేం చేస్తావో. ఏం చేయలేవు హస్బెండ్. నీ బెండ తీసేలాగా అన్ని రాతకోతలు పగడ్బందీగా చేయించేశా. ఇక నుండి మన తాత రాసిచ్చిన ఆస్తి నీది కాదు, మాది. ఈ ఇల్లు కూడా నాదే. దానికి సంబంధించిన పేపర్స్ సార్ ఇవి. దీని మీద మీరు అందరూ సంతకాలు కూడా పెట్టేశారు. మ్యాగీ, ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నావు. వాళ్ళకి ఇల్లు లేకుండా ఎందుకు చేస్తున్నావు? మన ఇంటికి వస్తాడు డాడీ. ఈ దేవరపాటి వెంకటేష్ నాయుడు ఇల్లరికపు అల్లుడుగా, ఈ ఆలపాటి మ్యాగీకి ముద్దుల మొగుడిగా ఒక మూలన పడుంటాడు. ఈ తల్లి కూతుళ్ళిద్దరూ ఆ పద్దు దాని అమ్మలాగా ఇంట్లో పని వాళ్ళలాగా మన ఇంట్లో చేరిపోతారు. ఏందల్లుడు ఇంతసేపు ఎగిరెగిరి పడినావు? ఇప్పుడేంది నోట్లో నుంచి మాటే బయటికి రావడం లేదు? ఆయన ఇంకెందుకొస్తాదిలే. మా మ్యాగీ కొట్టిన దెబ్బకి నీ స్పీకర్ కనెక్షన్ పీకేసినట్టయినది కదా. ఇక నుంచి మా ఇంట్లో మ్యాగీ భర్తగా, ఈ ఆలపాటి అఖిలాండేశ్వరికి అల్లుడిగా నోరు మెదపకుండా తల దించుకొని బతికేయాల్సిందే.